ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్లో మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని అన్నారు. అయితే డిఎస్సి మాత్రం జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలలో ఉంది కాబట్టి దాని ప్రకారమే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అనేది ఈ సెలవులు అయిపోయిన వెంటనే మీకు దీని మీద అఫీషియల్ స్టేట్మెంట్ లేదా నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే నష్టపోయామో మరి ఇప్పుడు కూడా అదే విధంగా నష్టపోవాల్సి వస్తుందేమో అనేటటువంటి భావన నిరుద్యోగుల్లో ఉంది. కాబట్టి దీని అన్నింటినీ మరి తొలగిస్తూ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది ఈ నెలలో. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏదో ఒకరోజు నోటిఫికేషన్ రాకపోతే అప్సెట్ అవుతాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రైజ్ అయితే మీకు సబ్జెక్ట్ రాదు. మీకు సబ్జెక్ట్ తరువుగా రావాలి అంటే మీకు జూన్ వరకే మీకు పోస్టింగ్ ఇస్తారా, అన్డౌటెడ్ ఇష్యూ. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, అంటే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏమంటుందంటే, సెలవులు అయిపోయిన వెంటనే నివేదిక వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తారని ఒక వర్గం ఉంటుంది. రెండో వర్గం ఏమంటుందంటే, మార్చి నెలలో నోటిఫికేషన్ ఇస్తారా, 100%, 100% మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎగ్జామ్స్ జరుగుతారని ఇంకో వర్గం. అంటే ఎంత త్వరగా జరుగుతారా, మార్చి ఇస్తే మధ్యలో ఒక నెలే ఉంటుంది, మేలో ఎగ్జామ్స్ ఉంటాయి అని ఒక వర్గం ఉంటుంది. అంటే రెండు వర్గాలు ఇక్కడ మనం పరిగణలో తీసుకుంటే ఏది ఏమైనా మీ మే ఎండింగ్ లేదా జూన్ 1 కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. మరి మీరు ఎంత సన్నద్ధతగా ఉండాలనేది మీరే ఆలోచించాలి. మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా ముందడుగు వేయగలరు. కాబట్టి మిత్రులారా, మీరు ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండండి. ఈ నెల, వచ్చే నెల, మార్చి, ఈ 3 నెలలు చాలా చాలా క్రూషియల్ పీరియడ్స్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్స్. మీ జీవితాన్ని నిర్ణయించేటటువంటి గంటలు, రోజులు, నెలలు. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పైన మీ తల్లిదండ్రులు పెట్టుబడి విద్య కోసం కొంతమంది పెట్టింది. మీరు కష్టపడ్డారు. మీరు చెమటొచ్చి ఎన్నో బాధలు అనుభవిస్తూ కష్టపడ్డారు. కష్టపడినప్పుడు ఎవడో గన్నాయిగాడు ఎవడో చెప్పాడనో, లేదా ఎవడో యూట్యూబ్లో చెప్పాడనో, ఇంకోటి చెప్పాడనో మీరు వేరే వాళ్ళ మాటలు వింటే మీరు అవుట్. ఎవరు చెప్పినా అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంతవరకు చదివారు, మీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చింది, మీరు ఎంతవరకు టెస్టులు రాశారు, మీరు ఏ విధంగా ఆన్లైన్ క్లాసులు ఫాలో అవుతున్నారు, దీన్ని మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ముందని చేయాలి. అంతే తప్ప మీలో ఏ విధమైనటువంటి చేంజెస్ వచ్చినా, మీలో ఎక్కడైనా ఈ స్పీడ్ లోపించినా మీరు అవుట్. ఈ ఇన్ని సంవత్సరాల నుండి 25, 30, 40 సంవత్సరాల నుండి చేసినటువంటి శ్రమ అంతా వృధా అయిపోతుంది. మీ పైన మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆ కోరికలు, మా అబ్బాయి జాబ్ తెచ్చుకోవాలి, టీచర్గా చూడాలి మేము అనేటటువంటి మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్నటువంటి ఆ భావన, కోరికలు, ఒకవేళ మీకు మ్యారేజెస్ అయితే మీ భార్య పెట్టుకున్నటువంటి ఆ అభిప్రాయాలు, సమాజం మీ పైన పెట్టుకున్నటువంటి ఒక మంచి అవకాశం, ఇవన్నీ కూడా వమ్ము చేసిన వాళ్ళు అవుతారు. ఒక టీచర్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సమాజాన్ని నిర్మించేవాడు టీచర్. సమాజంలో మంచి పేరు తెచ్చుకునే, మంచి సమాజాన్ని తయారు చేసేటటువంటి వాడు టీచర్. పిల్లలను భావి భారత పౌరులుగా తయారు చేసేటటువంటి వాడు టీచర్. నీవు టీచర్ అయిన తర్వాత
నిన్ను చూసి ఎంతో మంది నిన్ను చూసి ఫాలో అవుతారు. నిన్ను చూసి నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. మరి ఈ 3 నెలలు కష్టపడితే 30 సంవత్సరాలు సుఖపడతారు. ఈ 3 నెలలు సుఖపడితే మీ తర్వాత జనరేషన్ అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా బాగా కష్టపడండి. నేను అల్టిమేట్గా చెప్పేది ఒకటే, హార్డ్ వర్క్. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే ఏది కూడా మన ప్రతి ఒక్కటి మనకు దక్కింది. ఏది కూడా అసాధ్యం అనేటటువంటిది ఈ లోకంలో లేదు, అంతా సుసాధ్యమే. నాకు తెలియదు, నాకు రాదు, నాకు చేత కాదు, నేను చేయలేను అనేటటువంటి పదాలకి అర్థాలు మూర్ఖుల నిఘంటువులో ఉంటాయని చెప్పారు మహానుభావుడు. కాబట్టి నాకు చేత కాదు అనేటటువంటి ఉండకూడదు. ప్రతి ఒక్కటి యు కెన్ డూ, ఎస్ ఐ కెన్ డూ, ఐ ఏబుల్ టు డూ అనేటటువంటివి మీలో కలగాలి. మీరు మీ మైండ్ని మీరు ఆ విధంగా ప్రేరేపించుకోవాలి. మీరు సొసైటీలో రకరకాల వాటితో ప్రభావితం అవుతున్నారు. ఈనాడు సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే వాడు ఇంకో రకంగా పెడతాడు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే వాడు ఇంకో రకంగా పెడతాడు. ఇవన్నీ కూడా నిజమే అనుకుంటారు మీరు. ఉదాహరణకి చైనాలో ఏదో వైరస్ వచ్చింది అని గగ్గోలు పెట్టేశారు. వైరస్ లేదు, పోండి లేదు. మెడికల్ మాఫియా రంగంలో దిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిట్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాస్కులు అమ్ముకోవడం కోసం వేసినటువంటి ఒక ఎత్తులో భాగం. కాబట్టి మీ వైరస్ వస్తా ఉంటే పోతా ఉంటే మనం తీసుకునేటటువంటి ప్రికాషనరీస్ మనం తీసుకుంటాం. ఇట్లా సోషల్ మీడియాలో రకరకాలు పెడుతూ ఉంటారు. ప్రభుత్వం అనేది 100% కరెక్ట్గా ఉంది అంటే ఒక పాలసీస్తో ఉంది. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కొంచెం టైం అవుతుంది, ఒక 10 రోజులు 20 రోజులు టైం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండాలి. సో మేము టెస్టులు పెడుతున్నాము. అదేవిధంగా సార్ వచ్చారు, తెలుగు సారు ప్రసాద్ గారు చెబుతున్నారు, సాహిత్యం గురించి చెబుతున్నారు, టెస్టుల గురించి పెడుతున్నారు. సాహిత్యం ఈరోజు 6 గంటల వరకు మీకు కేవలం 500 రూపాయలకే ఇమని చెప్పారు మాస్టర్. మా పిల్లలందరూ రావాలి సార్, ఒక 3-4 గంటల ఆఫర్ పెట్టండి అని అన్నారన్నమాట. ఇప్పటి నుంచి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు సాహిత్యం, తెలుగు సాహిత్యం మొత్తం స్కూల్ అసిస్టెంట్, జేఎల్, డిఎల్ వరకు పనికి వస్తుంది. సాహిత్యం కేవలం 500 రూపాయలకి మీకు అందిమన్నారు. మీకు యాక్చువల్ 2000 రూపాయలు ఒక కొన్ని గంటలు, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం. అదేవిధంగా టెస్ట్లు ఈ రోజు కూడా 200 రూపాయలకి మీకు అందిస్తాను. టెస్టులు చేసుకోండి బాగా. ఆల్రెడీ నేను చేసినటువంటి టెస్ట్లు, ఇచ్చినటువంటి టెస్టులు మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. జాగ్రఫీ, స్కూల్ అసిస్టెంట్ జాగ్రఫీ, ఇంటర్మీడియట్ శీతోష్ణ శాస్త్రం, సముద్ర శాస్త్రం ఈ రెండింటిలో పెట్టాము. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్, ఉష్ణగతిక శాస్త్రం, అణుచలన సిద్ధాంతం ఫస్ట్ ఇయర్ ఈ 2 పెట్టాము. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ రీసెంట్ టాపిక్స్ మీద పెట్టాము. అదేవిధంగా సైకాలజీ, నైతిక వికాస సిద్ధాంతం, ఆత్మభావన సిద్ధాంతం, మనోసాంఘిక వికాస సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం ఈ 4 మీద పెట్టాము. రాస్తున్నారు అందరూ, ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఉపాధ్యాయ సాధికారత పిఐఈలో ఇది ఒక టెస్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం పిఐఈలో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీని మీద పెట్టాము. నెక్స్ట్ ఎస్జిటి తెలుగు మీడియం ఇంగ్లీషు ఎస్ఏ మీద పెట్టాము. ఎస్ఏ మీద క్వశ్చన్స్ పెట్టాము. అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీషు ది షార్ట్ స్టోరీ మీద పెట్టాము. ఎస్ఏ మ్యాథ్స్ 1A త్రికోణమితి మొత్తం మీద పెట్టాము. ఎస్ఏ బయాలజీ జువాలజీలో జీవావరణం, పర్యావరణం మీద పెట్టాము. ఇవి ఇప్పుడు వరకు పెట్టినటువంటి టెస్టులు. రాస్తున్నారు ఆల్రెడీ అన్ని అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం టెస్టులు రెడీగా ఉండండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. ఏదైతే సైకాలజీ వచ్చిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మెచ్యురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, నెక్స్ట్ 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇవి సైకాలజీ, ఇంగ్లీష్ మీడియం సైకాలజీ. పిఐఈ టెస్ట్ 1 వచ్చేసి ఓవరాల్ అన్నిటి మీద పెడుతున్నాము.
ఒకసారి అన్ని టాపిక్స్ మీరు ఒకసారి చూసుకోండి. తెలుగు రామాయణం ఇతర కవులు, సాహిత్యంలో రామాయణం ఇతర కవులు. ఇక్కడ నన్నయ్య పెట్టాం, తిక్కన పెట్టాం, ఎర్రన పెట్టాం. నెక్స్ట్ రామాయణం ఇతర కవులు పెడుతున్నాం. సారీ, శివకవి యుగం కూడా పెట్టేశాం. శివకవి యుగం కూడా పెట్టేశాం. అంటే ఇప్పుడు 4 పార్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు 5వ పార్టు రామాయణం ఇతర కవులు, తర్వాత శ్రీనాథుడు, రేపు శ్రీనాథుడు పెడతాం. 5వ టెస్ట్ శ్రీనాథుడు. మరి ఈరోజు రామాయణం ఇతర కవులు ఎక్సలెంట్గా రాయాలి, బాగా రాయాలి. తెలుగు మీదే, తెలుగు ఒక అద్భుతంగా చూడాలని మాస్టర్ యొక్క కళ. రండి మాస్టర్, ఒకసారి టెస్టుల గురించి ఒకసారి చెప్పండి. మాస్టరు ఇప్పటి వరకు పెట్టినటువంటి టెస్టుల మీద మీ అభిప్రాయం చెప్పండి పిల్లలకి. మిత్రులారా, ఇప్పటి వరకు మనం టెస్టులు వచ్చి నన్నయ్య యుగం నుంచి ప్రతి టెస్టులో 50 ప్రశ్నలు, అవి కూడా జతపరచడం, అదేవిధంగా వరుస క్రమాలు, సరికాని ప్రశ్నలు, కింది వాటిలో సరికానిది ఏమిటి, జంట ప్రశ్నలు. ప్రస్తుతం ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చిన వాటిలో 50 ప్రశ్నల్లో కనీసం 20 ప్రశ్నల దాకా జతపరచడమే ఉంటాయి. అంటే ఒక ప్రశ్న కింద మీకు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్లు తెలుస్తున్నాయంటే దాదాపు 5 ప్రశ్నలు దాకా, 4 ప్రశ్నల దాకా ఆన్సర్లు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నన్నయ్య యుగం నుంచి నన్నయ్య యుగము, శివకవి యుగము, తిక్కన్న యుగము, ఎర్రన్న యుగము, ఇవి 4 టెస్టులు. అదేవిధంగా రామాయణం కవులు మీద ఒక టెస్టు, తర్వాత వచ్చి శ్రీనాథుడి మీదే సుమారు ఒక శ్రీనాథ మీదే రేపు 100 ప్రశ్నలతో మరొక టెస్టు అందించడం జరుగుతుంది. తర్వాత శ్రీనాథుడి తర్వాత కూడా మళ్ళీ 3 పార్ట్లుగా టెస్టులు రాబోతున్నాయి. పోతన మీద ఒక టెస్టు, అదేవిధంగా తాళపాక కవుల మీద ఒక టెస్టు, శ్రీనాథ యుగం సమకాలికుల మీద ఒక టెస్టు. అంటే టోటల్గా శ్రీనాథ యుగం మీద ఏ యాప్లో లేని విధంగా దాదాపు 400 ప్రశ్నలు ఒక్క శ్రీనాథ యుగం మీద మీకు అందుబాటులోకి వస్తుంది. ఎందువల్లంటే ఆ యుగానికి అంత ప్రాధాన్యత. అంటే శ్రీనాథుడి యుగం మీద 400 టెస్టులు, 400. శ్రీనాథుడి యుగంలో ఎవరెవరు వస్తారు? అప్పుడు శ్రీనాథుడితో పాటు శ్రీనాథ యుగంలో మనకి బమ్మెర పోతన్న వస్తాడు. అదేవిధంగా శ్రీనాథుడితో పాటు ఆయన కాలంలో ఉన్న అనంత మాత్యుడు, భోజరాజయం రాసిన అనంత మాత్యుడు, కరవ గోపిరాజు, ఇంకా ప్రాచీన కవులు అందరూ వస్తారు సార్. శ్రీనాథుడు మన ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందిన కవి కాబట్టి ఆయన మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. నేను ఏమంటానంటే సార్, మీరు చెప్పిన సాహిత్యం మీద, మీరు ఇచ్చిన టెస్టుల మీదే రావాలి, వస్తాయా బిట్లు? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ? ఖచ్చితంగా అందుకే 500% ప్రశ్నలు అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. ఏంటంటే మనకి లైవ్ క్లాసులు వినండి. దానితో సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక బాధపడుతూ ఉన్నారు. టెస్ట్ ఫీజు ఒక్కరోజు 2000 ఉన్న కాస్ట్ని ఒక ఆఫర్ కింద పెట్టండి సార్ అని చెప్పటం, రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టెస్టులు ఇప్పటి వరకు 200 రూపాయలే ఇచ్చున్నారు. ఆ టెస్టులు కూడా రేపు డిఎస్సి జరగబోయే టైంకి సారు దానికి మార్పు చేయబోయే అవకాశం ఉంది. 1000 రూపీస్ అవుతుంది అందువల్ల చేసుకునే వాళ్ళు ఇప్పుడే చేసుకోండి, ముందుగానే మీకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మన టెస్టులు, మన క్లాసులు, మన సబ్జెక్టు గురించి మీకు అందరికీ ఆల్రెడీ అవగాహన ఉంది. మీ మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది అబ్బాయిలు మీకు సార్ చెప్పినట్టు 200 అంటే చాలా చాలా తక్కువ. సారే పెంచబట్టి నేనే ఆపాను సార్. కొంచెం మరి మాకు కూడా శాలరీస్ ఇస్తున్నారు కదా, మరి మీకు మిగలవు కదా సార్ అంటే ప్రస్తుతానికి ఆపాను నేను పెంచకుండా. అది రేపు అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అందరూ వస్తారు కాబట్టి అప్పుడు చూసుకుందాం. కానీ మీరు మాత్రం ఇప్పుడు ఎవరైతే 200కి చేస్తున్నారో మీకు అందరూ కూడా అప్ టు డిఎస్సి వరకు మీరు ఉంటారు, టెస్టులు పెడతాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చేరే వాళ్ళు ఇప్పుడే చేరండి. అనవసరంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? రేపు 1000 రూపాయలు అవుతాయి త్వరలో. అనవసరంగా ఎందుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం? మీరు ఇప్పుడే 200 రూపాయలు ఇవి మీరు కాదనుకుంటే చేసుకోండి. సో దిస్ ఈస్ ప్యాక్డ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. దీస్ ఆర్ ద వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ బుక్స్. నేను చాలా చాలా హార్డ్ వర్క్ చేశాం మేమందరం బట్టి వీటిని రిలీజ్ చేయడానికి. ఈ కష్టకాలంలో మీకు అందరికీ మీ ముందు తీసుకొచ్చాం. దీని మీద ఎవరైనా దీని కాపీ కొట్టినా, విజయవాడలో ఏ పబ్లిషర్ అయినా కాపీ కొట్టినా మీరు నాకు చెప్పండి, వాడిని ఒంగోపెట్టి లాక్కొస్తాం, రోడ్ మీద గీడ్చుకొస్తామండి. అలాంటి టీం ఉంది మన దగ్గర.
పొరపాటు ఈ బుక్ని టచ్ చేస్తే చాలు నాకు ఇక్కడికి వచ్చేస్తా, వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఎవరైనా ఈ బుక్ని టచ్ చేస్తే నాకు ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి విజయవాడ ముఖ్యంగా పబ్లిషర్స్ మ్యాక్సిమం విజయవాడ ఉంటారు, చిన్న చిన్న పబ్లిషర్ అంతా మన వైపు చూస్తారు, ఏమి రిలీజ్ చేస్తున్నారు ఏంటని. పొరపాటు దీన్ని కాపీ కొట్టిన ఈ 4 బుక్స్లో అంటే ఏ బుక్ అయినా కాపీ కొట్టినా దీన్ని పొరపాటుని టచ్ చేసిన వాడి విజయవాడలో ఉంటాడు, విజయవాడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి. వాళ్ళ జోలికి అన్పబ్లికేషన్ టీం రాదు, మన జోలికి ఎవరైనా వచ్చినా మనకి చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి చూస్తున్నటువంటి పబ్లిషర్స్, కాపీ కొట్టేటటువంటి పబ్లిషర్స్ ఫస్ట్ ఏనండి, మీరు చూసుకోండి. అనవసరంగా బాగున్నటువంటి బుక్స్ దీంట్లో కాపీ కొడదాం చేద్దామంటే మాత్రం కుదరదు. దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ మై స్టూడెంట్స్ ప్రాపర్టీ, దీస్ ఆర్ మై వుడ్ బి టీచర్స్ ప్రాపర్టీ. కాబట్టి మా ప్రాపర్టీని దొంగిలించడానికి మీరెవరు, తస్మాత్ జాగ్రత్త. సో ఈ 4 బుక్స్ ఎవరికి రిలీజ్ చేసినా దీనికి మన లీగల్ సెల్ కూడా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ బుక్స్ కూడా మా లీగల్ సెల్ కూడా పంపించాము. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎవరు కాపీ కొట్టేస్తారు చూద్దాం అనేటటువంటి రెడీగా ఉన్నారు. కాబట్టి కాపీ అనేది వద్దు, దొంగ పుస్తకాలు పెట్టి చేయొద్దు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళ బుక్సే, మీ బుక్స్ మీరు ప్రింట్ చేసుకోండి. సో దిస్ ఈస్ జాగ్రఫీ, వండర్ఫుల్ బుక్, ఎవరు ఇవ్వలేనటువంటి బుక్. మొత్తం 4 బుక్స్ ప్యాకేజ్ 999 రూపాయలు. పబ్లికేషన్ ఆఫీస్ నుండి పంపిస్తున్నాం. మొత్తం టోటల్ దీస్ ఆర్ ది టోటల్ బుక్స్, ఎక్సలెంట్ బుక్స్. వీటితో పాటు మళ్ళా రిలీజ్ అవుతుంది ఇంకో ప్యాకే, 6th to 10th క్లాస్ వరకు కంటెంట్ మెథడ్ రిలీజ్ అవుతుంది. అది కూడా 999 రూపాయలు ఉంటుంది ఆ ప్యాక్ కూడా. సో దీన్ని పనిలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పని పాట లేనటువంటి కొంతమంది చూస్తూనే ఉన్నారు, శివయ్య సారు ఏవి రిలీజ్ చేస్తారా దాన్ని వేసుకొని మనం రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. మీకు కూడా నేను చెప్తున్నాను, మంచి బుక్ రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మంచిదే, పిల్లలు బాగా కష్టపడండి, నా సలహా తీసుకొని కావాలంటే బాగా కష్టపడండి, మంచి బుక్ ఇవ్వండి. మంచి పిల్లలు అల్టిమేట్గా పిల్లలు బయట పడటమే, నిరుద్యోగం నుండి బయట పడటమే మన యొక్క లక్ష్యం, పబ్లికేషన్ యొక్క లక్ష్యం. కాబట్టి ఇది మా టీమ్ హార్డ్ వర్క్. నెక్స్ట్ లాస్ట్ ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, మ్యాట్రిసెస్ మాత్రికలు, టోటల్ మాత్రికలు. నెక్స్ట్ సోషల్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం, జియోమార్ఫియాలజీ. వీటి మీద మీకు ఈరోజు క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తున్నాము. అందువల్ల టెస్ట్లు బాగా రాయండి, విజయం మీ సొంతం అవుతుంది. ఈ బుక్స్తో పాటు ఎస్జిటి కూడా రిలీజ్ చేశాం, అన్ని స్కూల్ అసిస్టెంట్స్ రిలీజ్ చేశాం. ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే ఇది నా సబ్జెక్ట్ కాబట్టి, మిగతా టీంతో పాటు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి, సోషల్ మ్యాథ్స్ అవన్నీ కూడా మా టీం చూస్తుంది. కాబట్టి వీటిని చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చాం. రేపు డిఎస్సిలో కొన్ని 100,000 మంది అభ్యర్థులు పబ్లికేషన్ ద్వారా ఉద్యోగాలు సాధించబోతున్నారు. మరి మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. పబ్లికేషన్ టెస్టులు రాసి 50% యాప్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ, బుక్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ మన బుక్స్ తీసుకోండి, చదవండి, టెస్టులు రాయండి. అదేవిధంగా ఇవన్నీ కూడా వీడియోస్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ 3 చూస్తే విజయం మీదే. థ్యాంక్ యూ.